భవన్లో ఎమ్మెల్సీ దసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కోర్టుకు పోతే కోర్టులకు పోయినరు అని చెప్పని వాళ్ళ కోర్టులను తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇట్స్ డెమోక్రాటిక్ రైట్ టు గో టు ద కోర్ట్. కోర్టులు ఏమన్నా ఎవరైనా ప్రైవేట్ ప్రాపర్టీలా? కాన్స్టిట్యూషనల్ ఎంటిటీస్ అవి. నువ్వు కోర్టుకు పోతే కోర్టుకు పోయినరు అని చెప్పని నువ్వు అచ్చమైన పూసవైతే నువ్వు సరిగ్గా కనుక ఒకవేళ విద్యార్థుల యొక్క అభ్యంతరాలను వినుంటే జియో 29 కనుక నువ్వు అమలు చేయకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అనేక మంది గ్రూపుల్లో వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ అయి ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా మెయిన్స్ రాసి ఉండేవాళ్ళు. పరీక్ష నిర్వహణ నువ్వు సరిగ్గా నిర్వహించలేదు, రేపు గవర్నమెంట్ కోర్టులో కేసు పెండింగ్ ఉంది. సబ్జుడైజ్ మ్యాటర్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో కూర్చొని పెద్ద మనిషి అట్లా మాట్లాడటం సమంజసం కాదు. మీరన్నా చెప్పండి, మీకు దండం పెడతా. మీడియా పెద్దలు మీరన్నా చెప్పండి, ఆయనకు బుద్ధి చెప్పండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రేవంత్ రెడ్డి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ బట్ ఇట్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఏది పడితే అది కోర్టులను అవమానించే విధంగా, కోర్టు పోయిన వాళ్ళని అవమానించే విధంగా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మామూలులో ఎవడో మాట్లాడిండు అంటే సౌరానోడో సన్నాసులో లేకపోతే కళ్ళు దాగో సారదాగో ఎవడో మాట్లాడిందంటే అర్థం ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని అట్లా మాట్లాడటం సమంజసం కాదు. సమాధానం చెప్పు. జియో 29 ఎందుకు పట్టుకొచ్చినావు? దాంట్లో ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీల నోరు గొంతులు కోసినావు? జియో 46 ఇవాళ మా పిల్లలు కూడా సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. ఏం పాపం చేసిండ్రు? ఆ జియో 46లో 1,00,000 మంది విద్యార్థులు పాపం, దాదాపు 1,00,000 పైచిలకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. అది బస్ వేసుకొని తిరిగిందండి నిన్ను ముఖ్యమంత్రి చేయడం కోసము. ఏం ప్రామిస్ చేసినావు నువ్వు? నేను అధికారంలోకి రాగానే జియో 46 రద్దు చేసి పడేస్తా, మీ అందరికీ కూడా నేను హేతుబద్ధంగా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఎక్కడ పంపిన వాళ్ళను? హైకోర్టు సుప్రీంకోర్టుకు పంపినావు. కృతజ్ఞత రాహిత్యంతో నువ్వు వ్యవహరిస్తావు. జీవోలను సరిదిద్దుదా అని చెప్పని వాళ్ళని వాడక దొబ్బి ఓడమల్లయ్య బోడమల్లయ్య లెక్క వాళ్ళను విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడతావు, నిరుద్యోగ విద్యార్థులతో. నువ్వు అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు ముఖ్యమంత్రి గారు. 60,000 ఖాళీలు నింపినా అంటాడు. ఇది జోక్ అండి. ఇది మళ్ళా గడ్డం ప్రసాద్ అనే 3,50,000 కోట్లను గడ్డం ప్రసాద్ అన్న 6,00,000 కోట్లు అన్నాడో ఈయన 60,000 ఉద్యోగాలను మాట్లాడుతున్నాడు. గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలా? నువ్వు సృష్టించిన ఉద్యోగాలా, నువ్వు గుర్తించిన ఉద్యోగాలా? ఏ దొడ్లో కడితేంది నా దొడ్లో ఇంత దాలని చెప్పని నీ మొత్తం నీ లెక్కలు కట్టుకొని ఆ పిల్లలకు తెలుసు కదా, వాళ్లే కదా పాపం నోటిఫికేషన్ రెస్పాండ్ అయింది. యూనివర్సిటీ విద్యార్థులు ఏమైనా ఎడ్డోళ్ళా? నువ్వేం చెప్తే అది డూడు బసవన లెక్క తలకాయ ఇవ్వడం కోసం 60,000 ఉద్యోగాలు నింపినా అని చెప్పని ఆయన ఇస్తానన్నటువంటి 1,00,000 ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలో ఇవాళ ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 5,000 టీచర్లు 11,000 టీచర్లు నింపినా అంటాడు. 5,000 టీచర్లు నోటిఫికేషన్ వేసి ఇంత పచ్చబద్దాలు ఆడతారండి? నాకు అర్థం కాదు. నోరిప్పిత అబద్దాలు నవ్వుతారని కూడా ఇంగితం లేకపోతే సోయి లేకపోతే ఎట్లా? కాన్ఫిడెంట్ లయర్. ఎదుటోడికి నన్ను తప్పు పట్టరా అనేటువంటి ఆలోచన కూడా లేదు. తర్వాత ఈ రెవెన్యూస్ గురించి ఏదో మాట్లాడిండు. రెవెన్యూ రిసిప్ట్స్ సిఏజీ చెప్పింది మొన్న. దేర్ ఇస్ ఎ డెఫిసిట్ ఇన్ ద రెవెన్యూ రిసిప్ట్స్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్. ఏదైతే టార్గెట్స్ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ టార్గెట్స్ పెట్టుకుందో ఆ టార్గెట్స్ రీచ్ కావడంలో డెఫిసిట్ ఉంది, రీచ్ కావట్లేదు అని చెప్పిండ్రు. కానీ అప్పుడల్లో మాత్రం టార్గెట్ దాటిపోయినరు అని చెప్పని సిఏజీ చెప్పింది. ఆయన ఏం చెప్తా ఉండు?